దాని మీద కూడా మా మీద తప్పుడు ప్రచారం. చెప్పండి, లూలు మాల్ విషయంలో ఏ ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 13.5 ఎకరాలు 1350 కోట్లు, కనీసం అంటే కనీసం 100 కోట్ల రూపాయలు విలువ వేసుకున్న 1350 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని పర్ స్క్వేర్ ఫీట్ రూపాయిన్నరకి ఇచ్చేస్తావా? 99 సంవత్సరాలక? చెప్పండి, ఏ ఒక్కరన్నా మీరందరూ కూడా, ముఖ్యంగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మీరు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా ఉన్నటువంటి వారు, మాతో పాటు మీ అందరి బాధ్యత కూడా ఉంది. ఈరోజు అటువంటి సంస్థకి 4-5 దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు మూసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంస్థకి పోనీ ఏదన్నా టెక్నికల్లో, స్కిల్డో, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే, అబ్బే, ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి వారికి ఫ్లోర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, తూకం వేసేవాళ్ళు ఊరు మధ్యలోనా? అంత విలువైనటువంటి భూమా? చెప్పనండి, బహిరంగ చర్చకి రమ్మనండి. విశాఖపట్నంలో ప్రజలే నిలదీస్తారు. ఒకవేళ అటువంటివి ఏమైనా ఎంకరేజ్ చేయాలి. హైదరాబాద్లో, మరి హైదరాబాద్లో ఎక్కడైనా ఇచ్చారా మనం అడగండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఈ రేటుకి ఆ లూలు సంస్థకి ఏ కంపెనీ ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందో చెప్పానండి. ఆయన పుట్టి పెరిగినటువంటి కేరళ కూడా, ఆయన కేరళ వాసే కదా ఆయన. సరే, జీసీసీ నేషన్స్లో, గల్ఫ్ కంట్రీస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందని చెప్పండి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చిందేమో అడగండి. తెలంగాణలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అద్దెకు తీసుకొని మాల్ నడుపుతా ఉన్నారు. ఈరోజు సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఇంకా వర్ష అంటే ఇంకా అడగక్కర్లేదు. అసలు వర్ష అనేటువంటిది ఆ కంపెనీయే లేదు, ఎవరికి తెలియదు. ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు. ఫిబ్రవరి 15 కంపెనీ పెడతాడు, ఏప్రిల్ 15కేమో 60 ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎబియన్స్ లో పెట్టినట్టున్నారు, మరి నాకు తెలిసి. అయితే ఎక్కడ కూడా పారదర్శకత అనేటువంటిది ఉండదు. ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి సందర్భంలో వాటిని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరగదు. ఇక కంచె చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల పరిస్థితి ఉంది. పైపెచ్చి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అసలు చూడలేకపోతున్నాం. కమల్ హాసన్ గారు దశావతారం సినిమాలో 10 అవతారాలు వేశాడు, మీరు అందరూ చూసుంటారు. ఫేమస్ మూవీ, 10 రోల్స్. నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గండికోట వెళ్ళారు. హెలికాప్టర్ దేడమే ఆటో ఎక్కాడు. ఆటోలో కూర్చున్న డ్రైవర్కి మైక్ ఉంటుంది, ఈయనకి మైక్ ఉంటుంది. కానీ అనుకోకుండా హెలికాప్టర్ దగ్గరికి ఆటో వస్తుంది. మనుషుల్ని అలౌ చేయరు హెలికాప్టర్ దిగినప్పుడు, కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి పక్కన ఆటో ఉంటుంది. ఈయన బండి దిగి హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కుతాడు. ఆటోలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అదొక ఎపిసోడ్. మొన్న ఎక్కడో వెళ్తూ మన నాయ బ్రాహ్మణ్ సోదరులు, ఈయన వెళ్తూ కాన్వే వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ. పాపం కటింగ్ చేసే నాయ బ్రాహ్మణ్ సోదరుడికి మైక్ ఉంటుంది, అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. మరి ఎలా ఉంటుందో. మరి మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్, ఆయనకి మైక్ ఉంటుంది, అనుకోకుండా కారు దిగిన మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ గారిని మించినటువంటి, అంటే అన్ని రోల్స్ వేసినటువంటి యాక్టర్ ఎవడం లేడు. మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన లోకనాయకుడు అని అంటారు ఆయన్ని, ఈయన లోక మాయకుడు. ఈయన అందరినీ మాయ చేయడం, ఎలాగా
అంటే ఇది అంతా ఏమనుకుంటారో అసలు ఏంటి, ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేదా అనేటువంటిది అసలు కొంచెం కూడా, అంటే ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి దానికి అసలు దానికి అవకాశం ఇవ్వరు వారు. అందుకే చెప్పా, ఇప్పుడు ఆయన్ని మించిపోయాడు కొడుకు. ఇందా మొదట్లో చెప్పినప్పుడు బాప్ 1 నెంబరు, బేటా 10 నెంబరు. ఆయన తండ్రిని వెనుపోడు, ఆయన మామను వెనుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తండ్రి ఎప్పుడు లేచిపోతే ఆ కుర్చీలో ఎప్పుడు కూర్చుని పోదామని కొడుకు వెయిటింగ్. ఈరోజు సన్నగా ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఒక యాడ్ చూశాను. సన్నగా చూసి పవన్ కళ్యాణ్ గారు కనబల్లా. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారిది ఉంది. ఏదమ్మా పేపర్ ఉంటే పట్టరామా ఒకసారి. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారు ఉంది, పైన మోడీ గారు ఉన్నారు. మరి మోడీ గారు ఇచ్చింది కదా. సన్నగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి చూశాను. చూస్తే పాపం కిందకి పెట్టేశారు. మీ పేపరే కింద ఉన్నారు. పాపం ఆయన కూడా వరినాట్లు పట్టుకున్నట్టున్నారు. ఏదమ్మా సరే, ఎవరెవరు ఫీల్ అవుతారో ఫీల్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికి. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఫోకస్ అంతా తండ్రి కొడుకులు, పబ్లిసిటీ, ఏ రకంగా మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి దాని మీదతో పాటు అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిన్న మా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు ఒక లేఖ రాశారు, ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో. స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, డిజిన్వెస్ట్మెంట్ ఎంత దీనికి సపోర్ట్ చేశారు, ఇవన్నీ వేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. డిజిన్వెస్ట్మెంట్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2021 సంవత్సరంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి, అంటే ప్రైవేటైజేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిన్నటికి నిన్న 5200 మందిని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వారిని 5200 మందిని తీసేశారు. ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? ఓ పక్కేమో 20 లక్షల మందికి ఉద్యోగాలని, 15 మాసాలైంది, ఒక్కడికి ఉద్యోగం లేదు, ఏ ఒక్కరికి అవకాశం లేదు. నిన్న మీరు ఫోకస్ చేయలేదు, కానీ నిన్న ఒక యువకుడు కాంట్రాక్ట్ కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు స్టీల్ ప్లాంట్.